అనర్హులకు పెన్షన్ అందడంపై సీరియస్ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. అర్హత లేకున్నా పెన్షన్లు తీసుకున్న వారి నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఆయన పెన్షన్ల కోసం తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చిన డాక్టర్స్ ని ప్రాసిక్యూట్ చేయాలని సూచించారు. పెన్షన్ల కోసం మెడికల్ బోర్డు నుంచి బోగస్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారని చెప్పారు ముఖ్యమంత్రి. ప్రత్యేకంగా కొన్ని ఆసుపత్రుల నుంచే ఈ సర్టిఫికేట్లు జారీ చేస్తున్నారని అన్నారు. అయితే పెన్షనర్లలో అనర్హులున్నట్లు తేల్చారు అధికారులు. ప్రతి 10,000 పెన్షనర్స్ లో 500 మంది అనర్హులున్నారని కాన్ఫరెన్స్ లో సీఎం కు తెలిపారు కలెక్టర్లు. ఆ డిజేబుల్డ్ కూడా మేనేజ్ చేసి సర్టిఫికేట్స్ ఇప్పించేస్తున్నారు. అది తప్పు. డిజేబుల్డ్ అంటే వాళ్ళు పని చేయలేక ఇంకొక అటెండెంట్ 24 గంటలు వాళ్ళకు ఉంటారు, ఆ హ్యూమన్ ట్రాజడీ ఇవ్వాలి అని 15,000 చేశాం. ఆ 15,000 చేసిన తర్వాత అలాంటి వాళ్ళు కాకుండా రాంగ్ ఎగ్జాంపుల్స్ కనపడే కొందికి ప్రాబ్లం ఉంది. ఎలిజిబిలిటీ పెట్టినప్పుడు క్లియర్ కట్గా ఎలిజిబిలిటీ ఉంటే కరెక్ట్గా అసెస్ చేయగలిగితే ఇంకా హార్ట్ బర్నింగ్ ఉండదు, హ్యాపీనెస్ ఉంటుంది. నాకు రాందని బాధ కాదు, ఇన్ఎలిజిబుల్ పర్సన్కి వచ్చిందని నాకు బాధ. అతనికి ఎవరు రికమెండ్ చేశారు, లేదంటే ఏదో వచ్చాడు మ్యానిపులేట్ చేశారు అనేది ఆ హార్ట్ బర్నింగ్ ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ దట్ హార్ట్ బర్నింగ్. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ నౌ. ఎగ్జాక్ట్గా ఆ డిజేబుల్డ్ కూడా మేనేజ్ చేసి సర్టిఫికేట్స్ ఇప్పించేస్తున్నారు. అది తప్పు. డిజేబుల్డ్ అంటే వాళ్ళు పని చేయలేక ఇంకొక అటెండెంట్ 24 గంటలు వాళ్ళకు ఉంటారు, ఆ హ్యూమన్ ట్రాజడీ ఇవ్వాలి అని 15,000 చేశాం. ఆ 15,000 చేసిన తర్వాత అలాంటి వాళ్ళు కాకుండా రాంగ్ ఎగ్జాంపుల్స్ కనపడే కొందికి ప్రాబ్లం ఉంది. ఎలిజిబిలిటీ పెట్టినప్పుడు క్లియర్ కట్గా ఎలిజిబిలిటీ ఉంటే కరెక్ట్గా అసెస్ చేయగలిగితే ఇంకా హార్ట్ బర్నింగ్ ఉండదు, హ్యాపీనెస్ ఉంటుంది. నాకు రాందని బాధ కాదు, ఇన్ఎలిజిబుల్ పర్సన్కి వచ్చిందని నాకు బాధ. అతనికి ఎవరు రికమెండ్ చేశారు, లేదంటే